ఎంత మధురమైనది యెహోవా నామము. మీ అందరికీ ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఆత్మీయ ఎదుగుదల గురించి మనము అధ్యయనం చేస్తూ ఉన్నాము. మానవుడు అంటే కేవలము శరీరం మాత్రమే కాదు, ఇతర జీవులకు ఉన్నట్లుగా మానవునికి ప్రాణము, ఇతర జీవులకు లేనటువంటి ఆత్మను దేవుడు మానవునికి అనుగ్రహించాడనేటువంటి విషయాన్ని మనము గమనిస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ఆత్మ ఉంది అనేటువంటి విషయం మనకు అర్థమైందో, మరి ఆ ఆత్మ యొక్క పరిస్థితి ఏమిటి అనేటువంటిది కూడా ఆలోచన చేయాలి. ఈరోజు మనకు శరీరం ఉంది కాబట్టి ఉదయం లేచిన దగ్గర నుంచి ఆ శరీరం యొక్క క్షేమాన్ని గురించి ఆలోచన చేస్తూ ఉంటాం. అయితే శరీరం యొక్క క్షేమం మాత్రమే కాకుండా ఆత్మ యొక్క క్షేమాన్ని గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆత్మ యొక్క క్షేమాన్ని గురించి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి శరీరం యొక్క క్షేమానికి మనకు ఏవి అవసరమో అనేటువంటి విషయాలు ఎట్లా అయితే మనము నేర్చుకుంటూ ఉన్నామో, అలాగనే ఆత్మ యొక్క క్షేమాన్ని గురించి కూడా మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా మనం గమనించేటప్పుడు ఆత్మ యొక్క క్షేమాన్ని గురించి ఈ ప్రేమ అనేటువంటిది చాలా మనకు అవసరం అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. మనము తీర్పు దినంలో కూడా ఈ ప్రేమను బట్టే తీర్పు తీర్చబడతాం. అపోస్తులైనటువంటి పౌలు మనం గమనించినప్పుడు కొరింథీయులకు రాసినటువంటి పత్రిక మనం చూసినట్లయితే మొదటి పత్రిక 13వ అధ్యాయము 1-3 వచనాలు మనం గమనించినప్పుడు ఈ ప్రేమ యొక్క ఆవశ్యకతను గురించి తెలియజేస్తూ ఉంటాడు. 13వ అధ్యాయము 1-3 వచనాలు మనం చూసినప్పుడు, మనుష్య భాషలతో దేవదూతల భాషలతో నేను మాట్లాడినాను, ప్రేమ లేనివాడనైతే మ్రోగెడు కంచు గనగనలాడే తాళమునయ్యుందునో అని అంటూ ఉన్నాడు. ప్రేమ లేనివాడనైతే మ్రోగే కంచు గనగనలాడే తాళము, ప్రవచించు కృపావరాలు కలిగి మర్మములన్నీ జ్ఞానమంతా ఎరిగిన వాడనైనను, కొండలను పిగిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను, ప్రేమ లేనివాడనైతే నేను వ్యర్థుడను. మళ్ళీ చెప్తూ ఉన్నాడు, ప్రేమ లేనటువంటి ఆ జీవితం అనేటువంటిది వ్యర్థము అని అంటున్నాడు. 3వ వచనంలో, బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబొట్టుకు నా శరీరం అప్పగించినను, ప్రేమ లేనివాడనైతే నాకు ప్రయోజనమో ఏమీ లేదు అని చెప్పేసి అంటూ ఉన్నాడు. కాబట్టి ప్రేమ మన జీవితాల్లో ప్రయోజనాన్ని మనకి ఇచ్చేది ఏమిటి అంటే ప్రేమ కలిగినటువంటి క్రియలు, ప్రేమ లేని క్రియలు అని క్రియలను 2 రకాలుగా మనం వర్గీకరించవలసినటువంటి అవసరం ఉంటుంది. మనము ప్రేమ కలిగిన క్రియలు, ప్రేమ లేని క్రియలు అని గనక వర్గీకరించినట్లయితే, ప్రేమ లేకుండా 3వ వచనము, బీదల కొరకు నా ఆస్తి అంతా ఇచ్చినా, కాల్చబట్టానికి నా శరీరం అంతయు అప్పగించినా, నా శరీరాన్ని అప్పగించినా, ప్రేమ లేనివాడనైతే నాకు ప్రయోజనము లేదు. కాబట్టి ఆస్తి అంతా ఇచ్చినా, శరీరం ఇచ్చినా, ప్రేమ లేకుండా ఇస్తే ప్రయోజనము ఏమీ ఉండదు. కాబట్టి మనం ఏమిచ్చినా ఏం చేసినా అది ప్రేమతో చేసినట్లయితే ప్రయోజనం ఉంటుంది. ప్రేమ లేనటువంటి కార్యాలు మరొక రకంగా చెప్పాలంటే అవి నిష్ప్రయోజనము అని చెప్పేసి అంటున్నాడు. ప్రయోజనం ఏమి ఉండదంటే నిష్ప్రయోజనము, ఇంకా చెప్పాలంటే 0 అన్నమాట. కాబట్టి ఈరోజు మనం చేసేటువంటి క్రియలు ప్రేమ కలిగి చేస్తున్నామా, ప్రేమ లేకుండా చేస్తున్నామా అనేటువంటి విషయాన్ని మనం గమనించవలసినటువంటి అవసరం ఉంది. ఎప్పుడైతే మనం ప్రేమ కలిగి మనము కార్యాలు చేస్తూ ఉంటామో, ఆ ప్రేమ కలిగినటువంటి కార్యాలు మాత్రమే మనకు ప్రయోజనాన్ని ఇస్తాయి అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు, ప్రేమను గురించి మనం గమనించేటప్పుడు ప్రేమ అనేటువంటిది మన ఆత్మీయ జీవితం కొరకు మాత్రమే కాదు, తీర్పు దినములో మాత్రమే కాదు మనకు ప్రయోజనాన్ని ఇచ్చేది. ఈ భూమి మీద జీవించేటువంటి జీవితంలో కూడా మన సంబంధాలన్నీ, మానవ సంబంధాలన్నీ కూడా ప్రేమ మీదే ఆధారపడి ఉంటాయి. మనం ఎవరినైనా ద్వేషించాము అంటే వారు కూడా తిరిగి మనల్ని ద్వేషిస్తారు. ఎప్పుడైనా మీరు ఎవరినైనా ద్వేషించి చూడండి, ప్రేమించేటువంటి వాళ్ళనైనా మీరు ద్వేషించి చూడండి. అప్పుడు ఆ ప్రేమించేటువంటి వాళ్ళు కూడా తిరిగి ఏం చేస్తూ ఉంటారు? ద్వేషిస్తూ ఉంటారు. అదే ఇప్పుడు దేవుడైతే మనం ఎంత ద్వేషించినా ఆయన తిరిగి మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. కారణం ఏంటో మనం గమనించాం. దానికి కలిగినటువంటి కారణం ఏమిటి అంటే, దేవుడు నిస్వార్థమైనటువంటి ప్రేమను కలిగి ఉన్నాడు.
ఆ నిస్వార్థమైనటువంటి ప్రేమను ఆయన కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన ఎంత మనం ద్వేషించినా, ఎంత కీడు చేసినా, ఎంత హాని చేసినా ఆయన తిరిగి ప్రేమిస్తూ ఉన్నాడు. ఆ ప్రేమ కాకుండా మామూలుగా ఒక సగటు మనిషి దగ్గర కనుక మీరు చూసినట్లయితే, మనం ఎప్పుడైనా ఎవరినైనా సరే మనము ద్వేషించినట్లయితే మరలా తిరిగి ద్వేషం అనేటువంటిదే మనకు వెనక్కి వస్తుంది. ఎప్పుడైనా మనం ఎవరినైనా సరే ప్రేమించినట్లయితే మరలా తిరిగి ఆ ప్రేమ అనేటువంటిది మనకు వెనక్కి వస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటి అంటే, ఈ లోకంలో మనం ఎవరి చేత అయినా సరే ద్వేషించబడాలి అంటే మనం వాళ్ళని ద్వేషించాలి. కానీ మనం అలా కోరుకోము. మనము ఇతరుల చేత ద్వేషించబడాలి అని కోరుకుంటామా? పొద్దున్నే లేచి ఎవరి మొహమన్నా చూసామనుకోండి, పొద్దున్నే వాళ్ళతో తిట్టించుకోవాలని ఎవరు కోరుకుంటామా? అబ్బాయి వాళ్ళు నన్ను ఎవరూ తిట్టలేదు, ప్రశాంతంగా లేదు అని అనిపిస్తుందా మనకి? అనిపించదు. పొద్దున్నే లేచి ఎవరి చేతనా తిట్టించుకున్నాం అనుకోండి, ఏంటి కర్మ ఇవాళ పొద్దున్నే లేచి ఇలాగా అని చెప్పేసి మనము అప్సెట్ అవుతూ ఉంటాం. అదే ఎవరైనా సరే పొద్దున్నే లేచిన తర్వాత చక్కగా మాట్లాడారనుకోండి, మంచి మాటలు మాట్లాడారనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది ఆ రోజు? చాలా ప్రశాంతంగా రోజు అనేటువంటిది ప్రారంభమవుతుంది. అంతే కదా? కాబట్టి ఏ మనిషి అయినా సరే వారు ఎదుటి వ్యక్తుల చేత ప్రేమించబడాలి అని కోరుకుంటారు. కానీ వీళ్ళు ఎదుటి వ్యక్తులను ప్రేమించరు. మనం గమనించే విషయం ఏమిటంటే, మనము ద్వేషిస్తే ద్వేషం వెనక్కి వస్తుంది, మనం ప్రేమిస్తే మరలా ఆ ప్రేమ వెనక్కి వస్తుంది. కాబట్టి ప్రేమ మనకు రావాలి అంటే ముందు మనం ఏం చేయాలంటే, మనం ప్రేమించవలసినటువంటి అవసరం ఉంది. అంటే మానవ సంబంధాలలో కూడా మన జీవితం బాగుండాలి అంటే, రేపు తీర్పు దినంలో మనం బాగుండాలి అంటే, నిలబడాలి అంటే మాత్రమే కాదు, ఈరోజు భూమి మీద మనం జీవించేటువంటి ఈ జీవితంలో కూడా మనం బాగుండాలి అంటే, క్షేమంగా ఉండాలి అంటే, ఇంకా చెప్పాలి అంటే ఉదయం లేచిన తర్వాత ప్రశాంతంగా ఉండాలి అంటే కూడా ప్రేమే మన జీవితాల్లో కారణం. ద్వేషం మన జీవితంలో ఉందనుకోండి, మనం ఎదుటి వ్యక్తిని ఎంతవరకు ద్వేషిస్తామో వాళ్ళు అంతవరకు ద్వేషిస్తారు. మనం ఎంత తీవ్ర స్థాయిలో వాళ్ళని ద్వేషిస్తామో అంత తీవ్ర స్థాయిలో వాళ్ళు కూడా తిరిగి ద్వేషిస్తారు. ప్రేమ కూడా అలాగనే, ఎదుటి వ్యక్తిని మనం ఎంత ప్రేమిస్తామో వారు కూడా తిరిగి అంతే ప్రేమిస్తూ ఉంటారు. మీరు లోకంలో చూడండి, చెడ్డవాళ్ళు కూడా మనం కనుక గమనించినట్లయితే, చెడ్డవాళ్ళను కూడా మనం చూసినప్పుడు వాళ్ళకి మేలు చేసేటువంటి వారికి వాళ్ళు మేలు చేస్తూ ఉంటారు చెడ్డవాళ్ళు. అదే మంచి వాళ్ళు అనుకోండి, వాళ్లకు కీడు చేసినా మేలు చేస్తారు. కానీ చెడ్డవాళ్ళు అయితే మనం ఆల్రెడీ లోకంలో చెప్తాం, నేను మంచి వాళ్ళకి మంచివాడిని, చెడ్డవాళ్ళకి చెడ్డవాడిని అని చెప్తూ ఉంటారు. ప్రార్థనకు వచ్చేవాళ్ళు కూడా అంతే. ప్రార్థనకు వచ్చేవాళ్ళు కూడా చెడ్డవాళ్ళకి మంచి వాళ్ళగా ఏముండరు. మంచి వాళ్ళకైతేనే మంచివాళ్ళు, చెడ్డవాళ్ళకైతే చెడ్డవాళ్ళు. నాతో మంచిగా మాట్లాడితే నేను మంచిగా మాట్లాడతాను, నాతో చెడ్డగా మాట్లాడితే నేను చెడ్డగా మాట్లాడతాను. అంతే కదా? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఒకవేళ రెస్పెక్ట్ ఇవ్వలేదనుకోండి, రెస్పెక్ట్ నువ్వు పుచ్చుకోవటానికి లేదు అంటే దాని అర్థం ఏంటంటే నేను ఇవ్వను అని. అదేంటి మీరు రెస్పెక్ట్ లేకుండా మాట్లాడతారంటే బ్రహ్మాండంగా మాట్లాడతాం. ప్రార్థనకు వస్తాం కానీ నోటికి అలాంటి మాటలు బ్రహ్మాండంగా వస్తాయి. ఇక ప్రార్థనకు వచ్చే దేవుని బిడ్డల్ని ఇట్లాగా కనుక మీరు చూసినట్లయితే ఇక లోకం పరిస్థితి ఎలా ఉంటుంది? లోకము మీరు గమనించినప్పుడు మనము ద్వేషిస్తూ మనకు ప్రేమ రావాలి అని మనం కోరుకుంటే అది ఎట్టి పరిస్థితుల్లో సాధ్యమయ్యేటువంటి విషయమే కాదు. అందుకనే మనకు ఈ లోకములో జీవించేటువంటి జీవితంలో కూడా ఇంకా చెప్పాలి అంటే మానవ సంబంధాలలో ప్రేమ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంటాడు. దేవుడు మొట్టమొదటి మనుషులు ఆదాము అవ్వను నిర్మించినప్పుడు వారిరువురు మధ్య ఏర్పాటు చేసినటువంటి బంధం అనేటువంటిది భార్యాభర్తల బంధంగా ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఆదికాండం మనం గమనించేటప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. ఆదికాండము 2వ అధ్యాయము మనం గమనించినప్పుడు 24వ వచనంలో చెప్తూ, కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు అని అంటూ ఉంటాడు. 25వ వచనం ముఖ్యమైన వచనము, అప్పుడు ఆదాము అతని భార్యయు వారిద్దరూ దిగంబరులుగా ఉండిరి అని అంటూ ఉన్నాడు. ఆదాము అతని భార్య అంటే దాని అర్థం ఏంటి? ఆదాముకు హవ్వకు ఉన్నటువంటి రిలేషన్ ఏమిటి? భార్యాభర్తల బంధము. అప్పుడు ఆదాము అతని భార్యయు. కాబట్టి కొంతమంది చెప్తూ ఉంటారు మొట్టమొదటి వివాహం అనేటువంటిది ఏదేను తోటలోనే జరిగింది అని. అంటే వివాహం జరిగింది అంటే మనం ఊహించుకునేటట్లుగా ఇక్కడ స్టేజ్ వేయటాలు, లేకపోతే సేవకుడు రావటాలు, లేకపోతే పెళ్లి వాగ్దానాలు చేయించటాలు, భోజనాలు పెట్టాలి, ఇదంతా ఊహించుకోవద్దు.
మొట్టమొదటి వివాహం జరిగిందంటే మనకు వివాహం అనగానే ఇప్పుడు మనకి ఎట్లా ఉందో అట్లా ఊహించుకుంటే కాదు. అక్కడికి ఇంకా పిలవటానికి అసలు అప్పుడు ఎవరు లేరు. వాళ్ళిద్దరే మొట్టమొదటి మనుషులు. పిలుద్దామన్నా ఎవరు లేరు, భోజనాలు పెడదామన్నా ఎవరు లేరు వచ్చి తినేయటానికి. వాళ్ళిద్దరు మాత్రమే ఉన్నారు, దేవుడు. కాబట్టి దేవుడు వారిని జతపరిచినప్పుడు వారిద్దరికీ ఉన్నటువంటి బంధం ఏమిటి, ఏ బంధంలోనికి వాళ్ళని తీసుకొని వెళ్ళాడు అంటే భార్య భర్త. ఇప్పుడు ఈ భార్యాభర్తల బంధం అనేటువంటిది ప్రపంచానికి, ఇంకా చెప్పాలంటే ఈ లోకంలో మానవుల యొక్క ఆవిర్భావానికి ప్రారంభం. మనము ఈరోజు లోకంలో కూడా గమనించినప్పుడు, ఎక్కడైనా సరే మీరు గమనించండి, లోకంలో ఏ దేశమైనా సరే జనాభా పెరగాలి అంటే ప్రజలు భూమి మీద విస్తరించాలి అంటే దానికి వివాహము, భార్యాభర్తలు. అంటే వివాహం లేకుండా కూడా పిల్లలు పుడతారు కదా అంటే పుడతారు, కానీ దాన్ని అక్రమము అంటారు, సక్రమము అని అనరు, క్రమము అని చెప్పేసి అనరు. మీరు ఏ దేశమైనా చూసినప్పుడు వివాహం అనేటువంటిది ఉంది కదా, ఈ వివాహం ద్వారా భూమి మీద సంతానం విస్తరించినప్పుడు మాత్రమే దాన్ని క్రమం అని చెప్పేసి మనుషులు నిర్వచిస్తూ ఉంటారు. కాబట్టి వివాహం అనేటువంటిది ప్రతి వ్యవస్థలో కూడా మీరు చూస్తూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే అనాగరికులైనటువంటి మనుషుల్లో కూడా వివాహం ఉండటాన్ని చూసినప్పుడు కొంతమంది ఆశ్చర్యపోతారు, వీళ్ళకి ఎవరు నేర్పించారు పెళ్ళి అని. కాబట్టి దేవుడి లోకమంతటిని కూడా చేసినప్పుడు వారి నుంచి విస్తరించినటువంటి వారే వీరందరూ కూడా. కాబట్టి అందరికీ కూడా వివాహ వ్యవస్థ అనేటువంటిది తెలుసు. అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటి అంటే, ఇప్పుడు మానవ ఆవిర్భావము అనేటువంటిది లేదా ఈ భూమి మీద మనుషులు విస్తరించటము అనేటువంటిది వివాహం ద్వారా జరిగింది. ఇప్పుడు ఈ వివాహం అనేటువంటి సిస్టమే ఫెయిల్ అయిపోయింది అనుకోండి, ఏమవుతుంది? వివాహం అనేటువంటి సిస్టమే ఫెయిల్ అయిపోతుంది. ఇంకా చెప్పాలి అంటే సమాజాలకు ఆయువు పట్టు ఏమిటి అంటే వివాహము లేదా తద్వారా ఏర్పడేటువంటి కుటుంబ వ్యవస్థ. ఈ కుటుంబ వ్యవస్థలు, వివాహాలు గనక ఫెయిల్ అయిపోయినాయి అంటే ఏ సమాజాలైనా సరే మొక్కలు చెక్కలు అయిపోతే బలహీన పడిపోతూ ఉంటుంది. ఈరోజు మన బలం ఎక్కడ ఉంది అంటే మనం ఏం చెప్తూ ఉంటాం, ఈరోజు మనం ఏదైనా సరే మనం చూసినప్పుడు ఒక వస్తువైనా సరే, ఒక యంత్రమైనా సరే దాని బలం అంటే, ఇప్పుడు మీరు ఒక కార్ డ్రైవ్ చేస్తూ ఉన్నారు, లేదంటే ఒక మోటార్ సైకిల్ నడుపుతూ ఉన్నారు. మోటార్ సైకిల్ నడిపేటప్పుడు ఆ డ్రైవింగ్ చేసేటప్పుడు ఆ కదిలే మెకానిజం అంతా కూడా ఎక్కడ ఉంటుంది? ఉదాహరణకి ఇంజిన్ ఆగిపోయింది అనుకోండి, అయినా కారు వెళ్తుందా? వెళ్ళదు. అంటే దాని అర్థం ఏంటి? టైర్లు తిరుగుతున్నాయి కదా అని టైర్లు కాదు, టైర్లకి ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? దాని వెనకాల గనక మనం చూసినట్లయితే ఆ మూలం దగ్గరికి, సోర్స్ దగ్గర గనక వెళ్ళినట్లయితే ఇంజిన్. అందుకని ఇంజిన్ ఆగిపోతే టోటల్గా ఆగిపోతుంది. అని నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ప్రతి దానికి కూడా ఒక డ్రైవింగ్ ఫోర్స్ అనేటువంటిది ఉంటుంది, ప్రతి యంత్రానికి కూడా. అలాగనే సమాజాలకు కూడా ఒక డ్రైవింగ్ ఫోర్స్ అనేటువంటిది ఉంటుంది. ఈ సమాజాలన్నీ కూడా వాటి మూలం ఏమిటి అంటే ఈ సమాజము, ముఖ్యంగా ఈ సమాజంలో ఉండేటువంటి కుటుంబ వ్యవస్థ. ఇంకా చెప్పాలి అంటే బాగా భార్యాభర్తల బంధం అనేటువంటిది. ఎప్పుడైతే భార్యాభర్తల బంధాలు అనేటువంటివి పాడైపోయి కుటుంబ వ్యవస్థలు అనేటువంటివి విచ్ఛిన్నమైపోతే ఆ సమాజాలు కూడా విచ్ఛిన్నమైపోతాయి. ఇంకా చెప్పాలంటే ఆ సమాజాలంతా కూడా కూలిపోయేటువంటి పరిస్థితి వస్తూ ఉంటుంది. అందుకనే దేవుడు ఏం చేశాడంటే ఈ మూలమైనటువంటి భార్యాభర్తల బంధంలో, ఈ భార్యాభర్తల బంధం మనం గతంలో కూడా గమనించాం, ఏ బంధమైనా సరే గట్టిగా ఉండాలి అని చెప్పేసి అంటే ఆ బంధము గట్టిగా ఉండటానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటి అంటే, ఈరోజు మనం ఒక గోడను కట్టేటప్పుడు రాయికి మధ్యలో గట్టిగా ఉండటానికి మనం ఏం చేస్తూ ఉంటామంటే మనము ఆ బాండింగ్ మెటీరియల్ సిమెంట్ వేస్తూ ఉంటాం. ఆ సిమెంట్ వేయకుండా కనుక గోడ కట్టామనుకోండి, అదంతా కూడా రాయి మొత్తం మధ్యలో వాటికి అతుకబడి లేవు కాబట్టి కూలిపోతుంది. ఈ బాండింగ్ మెటీరియల్ ఎంత గట్టిగా ఉంటే ఇదంతా కూడా ఒకటే గోడలాగా, అంటే ఒకటే మనము ఒక రాయి ఎలాగైతే ఉంటుందో అలాగ ఒకటిగా ఉంటుంది. ఒకవేళ నెట్టామనుకోండి, మీరు గోడను ఎప్పుడైనా నెట్టండి, నెడితే ఏమవుతుంది అంటే ఒక్కొక్క రాయి పడిపోదు, మొత్తం కలిసి అలా పడిపోతుంది. అంటే దాని అర్థం ఏంటి? ఇవన్నీ కూడా అతకబడి ఉన్నాయి. ఇలాగనే కుటుంబ వ్యవస్థలో కూడా మీరు గమనించినప్పుడు ఆ బాండింగ్ మెటీరియల్ ఏమిటి అంటే ప్రేమ. సమాజం మధ్యలో కూడా, స్నేహితుల మధ్యలో కూడా బాండింగ్ మెటీరియల్ ఏమిటంటే ప్రేమ. అలాగనే సమాజంలో కూడా నిన్ను వల్లే నీ పొరుగువాడిని ప్రేమించు అంటే ఇతరుల మధ్యలో కూడా మనకు ఉండాల్సిన బాండింగ్ మెటీరియల్ ఏమిటి అంటే ప్రేమ. అది ఎప్పుడైతే ఉంటుందో మన యొక్క కుటుంబాలు, మన సమాజాలు బాగుంటాయి.
అది ఎప్పుడైతే లేదో ఉండదో అప్పుడేమవుతుందంటే మన కుటుంబాలు అనేటువంటివి విచ్ఛిన్నమైపోతూ ఉంటాయి. కాబట్టి మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటి అంటే దేవుడు ఈ ప్రేమను రేపు తీర్పు దినంలో అడగటం మాత్రమే కాదు, నన్ను తీర్పు దినంలో నిలబడేటట్లు చేయటం మాత్రమే కాదు ప్రేమ. ఈరోజు భూమి మీద ఏదో అప్పుడు కదా తీర్పు దినంలో అనుకుంటారు, అప్పుడు కాదు, భూమి మీద మన జీవితాలు కూడా ప్రేమ మీదే ఆధారపడి ఉన్నాయి. ఎఫెసీయులకు రాసినటువంటి ఈ పత్రిక మనం గమనించేటప్పుడు 5వ అధ్యాయము దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. భార్యాభర్తల బంధాలను గురించి మాట్లాడుతూ 5వ అధ్యాయము 25వ వచనం నుండి 27వ వచనం వరకు ఇక్కడ ఒక మాటను చెప్తూ ఉంటాడు. పురుషులారా మీరు మీ భార్యలను ప్రేమించుడి. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. మీరును అంటే ఇంకెవరు చేశారు? నువ్వు కూడా చేయంటే నువ్వు చేయనేదానికి నువ్వు కూడా చేయనేదానికి తేడా ఉందా? నువ్వు కూడా అంటే ఇంకెవరు చేశారేంటి అని అంటావు, అంతే కదా. మీరును అని అన్నాడంటే ఇంకెవరు చేశారు? ఇంకెవరో చేశారు. మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘాన్ని ప్రేమించాడు. ఇంకెవరు ప్రేమించారంటే అటువలే క్రీస్తు కూడా సంఘాన్ని ప్రేమించాడు. అంటే క్రీస్తుకు సంఘముకు ఉన్నటువంటి మధ్య సంబంధాన్ని గురించి తెలియజేస్తూ క్రీస్తుకు సంఘానికి మధ్య ఉన్నటువంటి ఆ బంధం అనేటువంటిది భార్యాభర్తల బంధంగా ఇక్కడ పోలుస్తూ ఉంటాడు. క్రీస్తు ఆయన భర్తగా ఉన్నట్లు సంఘము భార్యగా ఉన్నట్లు పోలుస్తూ ఉంటాడు. ఇది పోలిక. ఈ పోల్చేటప్పుడు ఏమన్నా అంటూ ఉంటాడంటే అది కలంకమైన ముడతైనాటిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా మహిమగల సంఘముగా ఆయన తన ఎదుటి దాన్ని నిలవబెట్టుకోవాలని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. సంఘాన్ని ప్రేమించి తను తాను అప్పగించుకున్నాడు. ప్రేమిస్తే త్యాగం చేయాలి. మనం ఎప్పుడు చూస్తూ ఉంటాం. ప్రేమ అనేటువంటి మాటకు అర్థం ఏమిటి అంటే త్యాగం. త్యాగం చేయకుండా ప్రేమ ఉంది అని చెప్పేసి అంటే అసలు అది ప్రేమే కాదు. లోకంలో ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమ ఏ విధమైనటువంటి త్యాగాన్ని కూడా చూపించదు. ఉదాహరణకి ఐ లవ్ యూ అంటారు, ఒక గ్రీటింగ్ కార్డు రాస్తారు, లేదంటే ఒక బొకే ఇస్తారు, ఒక ఫ్లవర్ ఇస్తారు. ఏంటంటే ఐ లవ్ యూ ప్రేమ అని అంటారు. కానీ ప్రేమ అనేటువంటిది అది కాదు. బైబిల్లో మనకి చెప్పేది ఏమిటి అంటే ప్రేమ అనేటువంటిది త్యాగం చేయాలి. దేవుడు మనల్ని ప్రేమించాడు, మన కొరకు తన కుమారుణ్ణి ఇచ్చాడు, ఏకైక కుమారుని ఇచ్చాడు. క్రీస్తు మనల్ని ప్రేమించాడు, తన ప్రాణాన్ని ఇచ్చాడు. అలాగనే మనం కూడా ప్రేమిస్తే ఏం చేయాలి? మన ప్రాణం ఇవ్వాలి. అందుకనే మనం గమనిస్తూ ఉంటాడు. బైబిల్లో మనం గమనించేటప్పుడు మన ప్రాణం ఎవరెవరి కొరకు పెట్టాలి అనేటువంటి ఒక విషయాన్ని గమనించండి, చాలా ఆసక్తిగా ఉంటుంది. ప్రేమిస్తే ప్రాణం పెట్టాలి, అంతే కదా. అంటే ప్రేమిస్తే త్యాగం చేయాలి. ఎంతవరకు త్యాగం అంటే ప్రాణత్యాగం కంటే ఇంకా గొప్పదేమీ లేదు. నువ్వు 100 రూపాయలు ఇవ్వటం ఎక్కువ, నీ ప్రాణం ఇవ్వటం ఎక్కువ అంటే 100 ఇచ్చేస్తామంటావు, అంతే కదా. అది తేలిక. పోనీ 100 రూపాయలు ఇస్తావా, 1 కోటి రూపాయలు ఇస్తావా అంటే 1 కోటి రూపాయలు ఉన్న వాళ్ళని 1 కోటి రూపాయలే ఇచ్చేస్తానంటారు. అంతేగాని ప్రాణం ఇస్తావా అంటే ఇవ్వరు. పోనీ ఒక 100 కోట్లు ఉన్నటువంటి వ్యక్తిని 100 కోట్లు ఇస్తావా, నీ ప్రాణం ఇస్తావా అంటే, ఇంకా చెప్పాలి అంటే ప్రాణం ఈ ప్రపంచం అంతటికంటే కూడా విలువైనటువంటిది. క్రీస్తుప్రభు అంటూ ఉంటాడు, ఒకటి లోకమంతా సంపాదించి తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమీ ప్రయోజనం. ప్రాణం అన్నింటికంటే కూడా చాలా చాలా విలువైనటువంటిది. అయితే ఇక్కడ దేవుడు ఏమంటూ ఉన్నాడంటే మన ప్రాణాన్ని ఇవ్వమని చెప్పేసి అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? మన ప్రాణాన్నే ఇవ్వన్నాడంటే ఇక దేన్నైనా సరే తృణప్రాయంగా ఎంచుతాం మనం, అంతే కదా. ఎవరి కొరకు మన ప్రాణాన్ని ఇవ్వమన్నాడు? మొట్టమొదట భార్యాభర్తల బంధంలో భర్త భార్య కొరకు ప్రాణం పెట్టాలి. ఒకళ్ళు అడిగారు, సరేనండి భర్తనైతే ప్రాణం పెట్టమన్నాడు, మరి భార్య సంగతి కూడా చెప్పండి అన్నాడు. భార్య కూడా ప్రాణం పెట్టాలా అంటే భర్త అయితే ప్రాణం పెట్టాలి. ఇక్కడ క్లియర్గా చెప్తూ ఉన్నాడు కదా. 25వ వచనం మనం గమనించినప్పుడు 5వ అధ్యాయంలో పురుషులారా మీరు మీ భార్యలను ప్రేమించండి అని చెప్పేసి అన్నాడు. పురుషులకు చెప్తూ ఉన్నాడు ప్రేమించండి అని. ఎలా ప్రేమించాలి అనేటువంటిది కూడా చెప్తూ క్రీస్తు సంఘము కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. పోనీ ఇక్కడ మీరు గమనించండి, క్రీస్తు సంఘం కొరకు ప్రాణం పెట్టాడు, సంఘం క్రీస్తు కొరకు కూడా ప్రాణం పెట్టింది కాదా. సంఘం మొదటి శతాబ్దంలో ఏ విశ్వాసినైనా మీరు కదపండి, ఎవరైనా సరే ప్రాణం అనేటువంటిది కళ్ళు మూసుకొని ఇచ్చేశారు ఆయన కొరకు. క్రీస్తు సంఘం కొరకు ప్రాణం పెట్టాడు, క్రీస్తు సంఘాన్ని ప్రేమించాడు, సంఘము తిరిగి క్రీస్తుని అంతే ప్రేమించింది కాబట్టి వారు కూడా తిరిగి ప్రాణాన్ని పెట్టారు. ఈనాడు మనం చెప్తూ ఉన్నాం, మనం ప్రేమిస్తే ప్రేమ మరలా తిరిగి వెనక్కి వస్తుంది. భర్త భార్యను ప్రేమించాడు అనుకోండి, భార్య భర్తను ప్రేమిస్తుంది.
అదే భర్త భార్యను ద్వేషించాడు అనుకోండి, కొన్ని సందర్భాల్లో వన్ సైడ్ లవ్ ఉంటుంది, అన్ని సందర్భాల్లో కాదు అది. కొందరు అంటూ ఉంటారు వన్ సైడ్ లవ్ ఉంటుంది కదా అని. వన్ సైడ్ లవ్ కూడా ఎప్పుడూ ఉండదు, చూసి చూసి విసిగిపోయేటువంటి రోజు కూడా ఉంటుంది. అంటే ఒకవేళ వన్ సైడ్ లవ్ ఉన్నా కానీ అది ఎంతకాలము దీర్ఘకాలం అనేటువంటిది ఉండదు. ఒకవైపు నుంచి ప్రేమ అనేటువంటిది వచ్చినప్పుడు రెండో వైపు నుంచి కూడా ప్రేమ వస్తుంది. ఒకవైపు నుంచి ద్వేషం వచ్చిందనుకోండి, రెండో వైపు నుంచి ప్రేమ వస్తే కొంతకాలం ఉంటుంది. అంటే ఒకవేళ అగపే ప్రేమ అయితే అని అంటారు, అగపే ప్రేమ అయితే ఎప్పుడు కూడా ఉంటుంది. ఎందుకంటే అది దేవుడు చూపించే నిస్వార్థమైనటువంటి ప్రేమ. అది విసిగిపోకుండా వాళ్ళు అలాగనే చూపించగలుగుతారు. ఆ దైవికమైనటువంటి లక్షణాలు, ఆ దైవికమైన ప్రేమ ఉంటాయి. కానీ మనం లోక విషయంలో మాట్లాడుతున్నాం. సాధారణంగా ఏమిటి అంటే ప్రేమ అనేటువంటిది ఒకవైపు నుంచి వస్తే రెండో వైపు నుంచి కూడా వస్తుంది. ఒకవైపు నుంచి రాకపోతే రెండో వైపు నుంచి రాదు. ఇప్పుడు క్రీస్తు సంఘాన్ని ప్రేమించాడు, సంఘము తిరిగి క్రీస్తుని అంతే ప్రేమించింది. క్రీస్తు ఎలాగైతే ప్రాణం ఇచ్చాడో అలాగనే సంఘము కూడా వారి ప్రాణాన్ని క్రీస్తు కొరకు ఇచ్చారు. మీరు ప్రకటన గ్రంథం చదివేటప్పుడు మొత్తం కూడా ఆ రికార్డ్సే చూస్తూ ఉంటారు. ఎంతోమంది క్రీస్తు కొరకు తమ ప్రాణాన్ని ఇచ్చేశారు, తమ ఆస్తిని ఇచ్చేశారు, తమ కుటుంబాలను ఇచ్చేశారు, తమ ప్రాణాన్ని కూడా ఇచ్చేశారు. ఇక్కడ కూడా భార్యాభర్తల బంధంలో భర్త భార్యను ప్రేమించినప్పుడు భార్య కూడా తిరిగి అంతే ప్రేమిస్తుంది, అంతే ప్రేమించాలి కూడా. ఆ ప్రేమ అనేటువంటి తిరిగి వస్తుంది. నేను మీకు అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను. ఒకసారి నేను ఒక ఆర్టికల్ చదువుతూ ఉంటే, అంటే ప్రేమను గురించినటువంటి ఒక ఆర్టికల్, ఒక అమెరికాలో ఉన్నటువంటి ఒక సహోదరుడు రాసినటువంటి ఒక ఆర్టికల్ చదువుతూ ఉంటే, అందులో ఒక భార్యాభర్తల బంధంలో ఈ భార్యకు భర్త అంటే అస్సలు ఇష్టం లేదు. విడాకులు తీసుకోవాలని అనుకొని లాయర్ దగ్గరికి వెళ్ళిపోయి నాకు విడాకులు ఇప్పించండి అని చెప్పేసి అంది. ఏంటి కారణం అడిగాడు. అడిగితే ఆయనతో నేను ఉండలేనండి, నాకు ఆయన అంటే చాలా అసహ్యము, అసలు నేను ఉండాలని అనుకోవటం లేదు, కాబట్టి నేను ఆయన నుంచి విడిపోవాలని అనుకుంటున్నాను అని చెప్పేసి అంది. ఆయన అంటే నాకు చాలా అసహ్యం, నేను కలిసి ఉండలేను, నేను విడిపోవాలనుకుంటున్నాను. అయితే నేను విడిపోవటం మాత్రమే కాదు, నేను విడిపోయినందుకు ఆయన కుమిలి 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 ఏడవాలి, అంత బాధపడాలి వాడని చెప్పేసి అంది. సరే, కుమిలి 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 ఏడవాలి అంటే ఇప్పుడు నువ్వంటే ఆయనకి ఇష్టమా అంటే వాడికి ఇష్టం లేదండి నేనంటే అని. అసలు నాతో ఉండటమే ఇష్టం లేదంటే ఇంకే నువ్వు విడాకులు ఇస్తే ఎగిరికి అంతేస్తాడు, పోయింది నా కర్మ వదిలిపోయింది అనుకుంటాడు. అంతే కదా. ఒక మనిషి ఎప్పుడు బాధపడతాడు, ఎప్పుడు కుమిలి 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 ఏడుస్తాడు? వాళ్ళు ప్రేమించినటువంటి వారిని పోగొట్టుకుంటేనే వాళ్ళు బాధపడి నువ్వన్నట్టుగా కుమిలి 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 ఏడుస్తారు. కాబట్టి ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితుల్లో నువ్వు కనుక విడాకులు ఇచ్చావంటే మీ ఆయన ఎగిరి గంతేస్తాడు, ఆయనకు అంతకంటే సంతోషం ఉండదు, ఇక జీవితాంతం హ్యాపీగా బ్రతుకుతుంటే లేదు వాడు హ్యాపీగా ఉండటానికి వీలు లేదంది. మరి అలాగైతే నువ్వు ఒక పని చేయి, ఇప్పుడు ఇంటికి వెళ్ళి నువ్వు ఆయన్ని బాగా ప్రేమించేటట్టుగా, అసలు నువ్వు లేకపోతే బ్రతకలేనట్టుగా నువ్వు చెయ్యి, అలా చేసుకో. మీ ఆయన నిన్ను బాగా ప్రేమిస్తున్నాడు, ఇక నేను లేకపోతే బ్రతకలేడు అన్నప్పుడు అప్పుడు ఇచ్చే డైవర్స్. అప్పుడు నువ్వు అన్నట్టుగా కుమిలి కుమిలి ఏడ్చి వస్తాడని. ఓకే, ఈ ప్లాన్ ఏదో బాగుంది, నాకు కావాల్సింది కూడా అదే అని చెప్పేసి ఇంటికి వెళ్ళి మరి ఎట్లా ఆయన ప్రేమిస్తాడు? ముందు ఈమె ప్రేమిస్తే ఆయన ప్రేమిస్తాడు. ఇక ఈమెం చేసిందంటే ప్రేమను నటించటం మొదలుపెట్టింది. ఎప్పుడైతే ఈమె ప్రేమను నటించటం మొదలుపెట్టిందో ఆయనకి నటనని తెలియదు కదా, నిజంగానే ప్రేమిస్తుంది అని అటువైపు నుంచి కూడా ప్రేమ వచ్చింది. అప్పటిదాకా ఇద్దరి మధ్యలో ద్వేషమే ఉంది. ఒకవైపు నుంచి మొదలు పెట్టేసరికి రెండో వైపు నుంచి కూడా ప్రేమ అనేటువంటిది వచ్చింది. రెండో వైపు నుంచి ప్రేమ వచ్చేసరికి ఈమె కూడా ఆటోమేటిక్గా ఏమైపోయిందంటే తనకు తెలియకుండానే ప్రేమలోకి వెళ్ళిపోయింది. ఆ లాయర్ మధ్యలో ఏమ్మా ప్రేమిస్తున్నాడా? లేదండి ఇంకా అంతవరకు రాలేదు. అయితే ఓకే, నువ్వు కంటిన్యూ చేయి. మధ్యలో ఏం ప్రేమ ఇప్పుడే మొదలైందండి, ఓకే అయితే కంటిన్యూ చేయి. ఆయన ఫోన్ చేస్తూనే ఉన్న టచ్లో ఉన్నాడు. వీళ్ళ మధ్య ప్రేమ బాగా పెరిగిపోయింది. ఒకరోజు మళ్ళీ ఫోన్ చేసి అమ్మ ప్రేమిస్తున్నా, బాగా ప్రేమిస్తున్నాడండి, నువ్వు లేకపోతే ఉండగలడు, అస్సలు ఉండలేడండి. ఓకే అయితే నువ్వు వచ్చే మనం విడాకులు ఇచ్చేద్దామంటే ఇంక నేను రాలేదండి, నేను కూడా ప్రేమిస్తున్నాను. ఇప్పుడు ఆయన నన్ను వదిలిపెడితే ఉండలేని పరిస్థితి కాదు, ప్రస్తుతం నేను ఉండలేను ఆయన వదిలిపెడితే, అట్లాంటి పరిస్థితికి నేను వెళ్ళిపోయాను. నిజం, ప్రేమ అనేటువంటిది ఏమిటి అంటే ఒకవైపు నుంచి కనుక ప్రారంభమైంది అంటే రెండో వైపు నుంచి ప్రారంభం అవుతుంది. మీరు చూడండి, కొందరు వ్యక్తులతో మీరు కనెక్ట్ అయిపోతారు. ఎందుకు కనెక్ట్ అవుతారు? మీ మొహం చూడగానే పోతలు పో ఇటు పో అని చెప్పేసి అన్నారనుకోండి, వాళ్ళ మొహం చూస్తే మీరే పోతారు పక్కకి, వద్దులే వీళ్ళతోటని. అంతే కదా. మీరు ఎప్పుడైనా సరే ఎవరు మీతో ప్రేమతో ఉంటారో, ఎవరు మిమ్మల్ని ప్రేమగా పలకరిస్తారో, ఒకవేళ దూరంలో ఉన్నా కానీ మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి పలకరిస్తూ ఉంటారు. ఎందుకు? ఆ ప్రేమ అనేటువంటిది ఆకర్షిస్తూ ఉంటుంది. ద్వేషం ఎప్పుడు కూడా వికర్షిస్తూ ఉంటుంది. ద్వేషానికి ఉన్నటువంటి గుణం అది.
ద్వేషానికి ఉన్నటువంటి ఒక బలమైన స్వభావం ఏమిటంటే ద్వేషం అనేటువంటిది ఎవరినైనా సరే వికర్షిస్తుంది. అది భార్యాభర్తలే కాదు, తల్లిదండ్రులే కాదు, అన్నదమ్ములే కాదు, ఏ రిలేషన్ అయినా సరే వాళ్ళని వికర్షిస్తూ ఉంటుంది. ఈరోజు కుటుంబాలు బలంగా లేకపోవటానికి కలిగిన కారణం ఏమిటి అంటే కుటుంబంలో సభ్యుల మధ్య ఈ ప్రేమ అనేటువంటిది లేదు. ఈ ప్రేమ ఉంటే ఆకర్షించబడతాం. భార్యాభర్తల బంధంలో కూడా దేవుడు ఏం చేశాడంటే ఆ బంధం అనేటువంటిది బలంగా ఉండాలి అని ఆ బంధంలో ప్రేమను దేవుడు ఉంచాడు. ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు, క్రీస్తు సంఘాన్ని ఎలా ప్రేమించాడు, సంఘం కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు, సంఘం కూడా తిరిగి అలానే ప్రేమించింది. కాబట్టి భార్యాభర్తల బంధంలో భర్తలను ప్రేమించండి అన్నాడంటే భార్యలను ప్రేమించమని చెప్పలేదని కాదు. ఇంకా చెప్పాలి అంటే భార్యాభర్తల బంధంలో భర్త భార్యను ప్రేమించేటువంటి విషయంలో విస్మరిస్తాడు. కానీ ఎక్కువగా జరిగేటువంటిది ఏంటంటే అంటే రేర్ కేసులు కూడా ఉంటాయి. ఎక్కువగా జరిగేది ఏంటంటే భార్య వైపు నుంచి ప్రేమ ఉంటుంది, భర్త వైపు నుంచి ఉండదు. అంటే ఉండదంటే అస్సలు ఉండదు కాదు, ఎక్కువ కేసుల్లో ఉండదు. అంటే ఇక వాళ్ళు మా పని అని, మా ఉద్యోగం అని, మా ఒత్తిడని ఏదో రకరకాల కారణాలు చెప్తారు. కానీ మీరు కావాలంటే గమనించండి, ప్రేమించుకునేటువంటి లవ్ మ్యారేజీల్లో కూడా పెళ్లి కాకముందు విపరీతంగా ఫోనుల్లో మాట్లాడతారు. ఫోన్లు వేడెక్కి పేలిపోతాయా అనుకుంటాం అప్పుడప్పుడు, అంతంతసేపు మాట్లాడతారు. కానీ ఆ తర్వాత లవ్ మ్యారేజే అయిపోయిన తర్వాత తెచ్చి ఇంట్లో పెట్టిన తర్వాత ఇక వీళ్ళు ఉద్యోగానికి బయటికి వెళ్ళిపోతారు. ఇక అప్పుడు ఫోన్ చేయరు. ఇంటికి వచ్చేదాకా చాలా మాట్లాడతారు, ఇక ఇంటికి వచ్చిన తర్వాత మాట్లాడరు. మీరు కావాలంటే చాలా లవ్ మ్యారేజ్లు అడగండి. మీరు పెళ్లి చేసుకోవటానికి ముందు ఎంతసేపు మీ ఆయన మీతో మాట్లాడేవాడు అంటే చాలాసేపు మాట్లాడేవాడు అని చెప్తూ ఉంటారు కదా. ఇప్పుడు మాట్లాడుతున్నాడా అని అడగండి, ఇప్పుడు ఎంతసేపు మాట్లాడుతున్నాడని అడగండి. ఇదే ప్రశ్న వాళ్ళని అడిగామనుకోండి, ఎన్ని పనులు ఉంటాయి మాకు, ఎంత బిజీగా ఉంటాం మేము. అప్పుడు లేదా, అప్పుడు ఉద్యోగం సద్యోగం లేనోడువా? ఒకసారి ఒకళ్ళు అడిగారు, అప్పుడు ఉద్యోగం సద్యోగం లేదా, అప్పుడు ఇదే ఉద్యోగం ఉందిగా, అప్పుడు నాతో మాట్లాడేగా, ఇప్పుడు ఏంటి నాతో మాట్లాడటానికంటే నీకు తెలియదులే అవన్నీ, మాకు ఎంత బయట ఎన్ని సమస్యలు ఉంటాయి, అప్పుడు సమస్యలు లేవా? మనసుంటే మార్గం ఉంటుంది. ఇప్పుడు ఎలాగ ఇంట్లోనే ఉన్నారు కదా, ఇంకా మాట్లాడేది ఏముంది అని చెప్పేసి. అంటే ఒక రకమైనటువంటి నిర్లక్ష్యం. అది పని కావచ్చు, ఉద్యోగం కావచ్చు, నిజంగానే ఒత్తిడి కావచ్చు, కానీ మనసుంటే మార్గం ఉంటుంది. అదే ఇప్పుడు మీరు భార్యను చూడండి, వాళ్ళు ఎంత ఉద్యోగంలో ఉన్నా కుటుంబం ఏంటి, నా భర్త ఏంటి, వాళ్ళు ఎంత ఉద్యోగంలో ఉన్నా నా పిల్లలు ఏంటి, ఇంటికి వెళ్తే ఏంటి, ఇదే ఆలోచన చేస్తూ ఉంటారు. మీరు కావాలంటే ఉద్యోగం చేసేటువంటి చాలామంది స్త్రీలను చూడండి, వాళ్ళు బయటికి ఉద్యోగానికి వెళ్తారు కానీ వాళ్ళ మనస్సంతా కూడా ఇంట్లో ఉండేటువంటి భర్త మీద లేదంటే పిల్లల మీద ఇంటి మీదే ఉంటుంది. కానీ మగ మనిషి ఒకసారి ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడంటే ఇంకేం ఉండదు. మరలా ఫోన్ చేస్తే చేశారా అని వాళ్ళతో మాట్లాడటం తప్ప ఉండదు. ఎందుకంటే మనల్ని చేసినటువంటి దేవునికి తెలుసు మన స్వభావం ఏమిటి, పురుషుడు ఏంటి, స్త్రీ ఏంటి ఆయనకి బాగా తెలుసు. అందుకనే పురుషుల వైపు నుంచి ఏమన్నాడంటే మీరు మీ భార్యలను ప్రేమించండి అన్నాడు. మరి భార్యలకు ఎందుకు చెప్పలేదంటే అది చెప్పవలసినటువంటి అవసరం లేదు, వాళ్ళు ప్రేమిస్తున్నారు. లోపం కనుక ఉన్నట్లయితే ఆయన చెప్పేవాడు. భార్యాభర్తల బంధంలో ఇరువైపుల నుంచి ప్రేమ ఉండాలి. భార్య వైపు నుంచి ఆ లోపం అనేటువంటి దాదాపుగా ఉండదు కాబట్టి అది చెప్పలేదు. పురుషుల వైపు నుంచి ఉంది కాబట్టి చెప్పాడు. మరి భార్యలకు ఏం చెప్పాడంటే మీరు మీ భర్తలకు లోబడండి అని చెప్పాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఇది ఉండదు కాబట్టి చెప్పాడు. కాబట్టి ఏది ఉండదో అది కదా చెప్పాలి. కాబట్టి మీరు గమనించండి, పెళ్లి కానప్పుడు ఇది కూడా నేను చెప్తాను. పెళ్లి కానప్పుడు ఆయన ఏం చెప్తే వీళ్ళు అదే వింటారు. ఆడమనిషి మంచి అమ్మాయి కదా దొరికిందని పెళ్లి చేసుకుంటారు. కానీ పెళ్లి చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఇక ఏం చెప్పినా వినరు. ఒకసారి ఒకళ్ళు అంటున్నారు, పెళ్లి కానప్పుడు ఎంత చక్కగా వినేదండి నా మాట, నేను ఇలానే ఉంటుందేమో జీవితాంతం అనుకొని పెళ్లి చేసుకున్నాను, పెళ్ళి అయిన తర్వాత ఇక ఏ మాట చెప్పినా వినటం లేదంట. మరి అప్పుడు విన్నది కదా అంటే అప్పుడు మీ మధ్య ఉన్న రిలేషన్ వేరు, ఇప్పుడు మీ మధ్య అప్పుడు మీరు లవర్సు, ఇప్పుడు మీరు భార్యాభర్తలు. కాబట్టి ఇప్పుడున్న రిలేషన్ మారింది కదా. మీరు కావాలంటే ఇక్కడే కాదు ఏ ఇంట్లో అయినా సరే చూడండి.